ఎవరండి? అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ కంచె సినిమా చేస్తున్నప్పుడు నేను అప్పుడు నిజంగా నాకు అసలు మిలిటరీ మాధవరం వల్ల ఊరుంది, వెనకాల ఇంత చరిత్ర ఉంది అనే విషయం నాకు తెలియదు. అప్పుడు కృష్ణతో మాట్లాడేటప్పుడు అడిగాను, ఏంటి ఇలాగా ఇండియన్స్ బ్రిటిష్ కోసం ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి నాకు తెలియదు అంటే అప్పుడు చెప్పాడు, ఇలా మిలిటరీ మాధవరం అనే ఊరుంది, అలా ప్రతి ఫ్యామిలీలో అక్కడ ఒకరు ప్రతి ఫ్యామిలీలో ఒకరైనా కూడా అట్లీస్ట్ మిలిటరీకి వెళ్ళి పనిచేసిన వాళ్ళు వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 నుంచి అన్నప్పుడే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు తను అడిగితే మా ఏదైతే క్యారెక్టర్ నేను చేశాను సినిమాలో దుపాటి హరిబాబు అనే క్యారెక్టర్ కూడా అదే మిలిటరీ మాధవరావు అనే ఊరిలో ఉండే ఒక అబ్బాయి, అంటే మల్టిపుల్ ఒక్క అబ్బాయిని కాదు వాళ్ళందరినీ తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ చాలా ఆనందంగా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా. అంటే నేను మొన్న ఒకసారి మాట్లాడుతూ అనుకుంది ఏంటంటే, ఇప్పుడు మనందరం ఫర్ ఎగ్జాంపుల్ మన జాబ్ ప్రొఫైల్లో లేకపోతే మీరు మీడియా మీ ఆఫీస్ కానీ నేను నా యాక్టింగ్ దీంట్లో మనం చాలా బిజీగా మన ఫ్యామిలీని ఎలా కేర్ తీసుకోవాలి, మన ఇంట్లో ఎలా చూసుకోవాలి, ఒక లెవెల్ వరకు బయట ఎప్పుడైనా సహాయం కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాం. కానీ ఒక సైనికుడు మాత్రమే యూనో దేశంలో ఉండే 130 కోట్ల మందిని వాళ్ళ ఫ్యామిలీ అని అనుకుంటే తప్ప వాళ్ళ సొంత ఫ్యామిలీని దూరంగా పెట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళి మన కోసం ఫైట్ చేయరు. సో అంత గొప్ప వాళ్ళని, అలాంటి గొప్ప వాళ్ళు మన ఇంటి దగ్గర ఇలా మాధవరంలో ఉన్నారని తెలిసి వాళ్ళని కలవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మట్కాన్ ఒక సినిమా చేస్తానండి, కర్ణ కుమార్ గారు అని డైరెక్షన్. లేదా అది వేరే సినిమా, ఇది దీంట్లో అండి. అంటే చాలామంది ఏమడిగారంటే ఇదేమైనా ఫిక్షన్ నిజం ఎయిర్ ఫోర్స్ పైలట్ అంటే కాదు. అంటే ఆ మిషన్ మీద ఎవరెవరు వెళ్ళారనే డీటెయిలింగ్ మనం ఇవ్వకూడదు బయట. సో మిషన్ గురించి మాకు మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరికీ ఉన్న కొన్ని కామన్ ట్రేట్స్ తీసుకుని ఇలాంటి ఒక క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. అంటే దేశం కోసం ఆబ్వియస్లీ ఎంత దూరం అయినా వెళ్ళే క్యారెక్టర్ ఇది, దేశం కోసం ప్రాణాలు ఇట్లా సెకండ్లు ఇచ్చేసే క్యారెక్టర్ ఇది. అండ్ అలా అని దేశాన్ని ఎవరైనా తప్పుగా అంటే వెనకేసే క్యారెక్టర్ కాదు, 100 అడుగులు ముందుకేసే క్యారెక్టర్ అండి. అండ్ నాకు చాలా అదృష్టమైన క్యారెక్టర్ తగలడం, ఇలాంటి క్యారెక్టర్లో నేను నటించే అవకాశం తప్పడం. సో అదే అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నిజంగా జరిగిన బాలకోట్ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దాని పేరు ఆపరేషన్ బందర్. సో మీరు నాకు చెప్పినట్టు అది ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. సో 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే అని చెప్పి మనం గొప్పగా చిన్నప్పుడు అమ్మాయిలతో లేకపోతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఆ 14th ఫిబ్రవరి అనేది ఒక బ్లాక్ డేగా కాల్ చేశారు దాన్ని. ఇది మన సిఆర్పిఎఫ్. సో అంటే జనాలకి ఆబ్వియస్లీ ఏంటంటే ఇలా మీ క్వశ్చన్ అడిగినట్టు ఎవరైనా ఏంటి ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే 14th ఫిబ్రవరి ఏదైతే లాస్ ఇండియాకి అయిందో, దేన్నైతే మనం బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం ఆ 14th ఫిబ్రవరిని, ఆ రోజు అయిన ఘటనకి ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి దాని వెనకాల ఉండే జనాలకి ఇండియా ఇచ్చే ఆన్సరే ఈ ఆపరేషన్ వ్యాలంటైన్. సో 14th ఫెబ్లో అయింది కాబట్టి అది వ్యాలంటైన్స్ డే కాబట్టి దీని పేరు ఆపరేషన్ వ్యాలంటైన్ పెట్టాం. బేసిక్లీ ఏదైతే దుర్మార్గులు ఉన్నారో దాని వెనకాల వాళ్ళకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అనుకుందాం ఇండియా నుంచి. సార్ ఈ మధ్యనే రీసెంట్గా మ్యారేజ్ అయింది, బిఫోర్ ఆఫ్టర్కి ఏం తేడా లేదండి అంతా. అంటే మీరు భయపడిస్తున్నారు అందులో. సరే అంటే నాకు అది పార్టీల్లో వాళ్ళు చెప్తారు అండి. అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను 100% నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్ వెనకాల ఉంటారు. బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం. అండ్ మా అవసరం ఎలా ఉందనేది, ఎలా చేయగలుగుతాం, మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే, వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయడానికి అయితే ఎప్పుడు రెడీ. అదే అని చెప్పేది. అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు మేము అందరం ఎలా పెరిగి అంటే మా పెద్దోళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం. మేము అలాగే పెరిగాం. ఎప్పటికీ వీఆర్ లైక్ అ ఫ్యామిలీ అండ్ మేము ఎప్పుడు అలాగే కలిసి ఉంటాం కూడా. అండ్ మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు ఏం చెప్పినా, మా నాన్నగారు ఏం చెప్పినా, ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళ ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్లో ఒక్కొక్కరు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం.